హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను మామిడికాయ పులిహోర చూపించబోతున్నానండి. ఈ సీజన్లో దొరికే మామిడికాయలతో చక్కగా నోటికి పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉండేలాగా మామిడికాయ పులిహోర చూపిస్తున్నాను. ఇప్పుడు వచ్చే ఉగాదికి కానీ శ్రీరామనవమికి కానీ ఇలా ఒకసారి మామిడికాయలతో పులిహోర ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఎప్పుడు ఒకటే రకం చింతపండు పులిహోర కాకుండా ఈ సీజన్లో దొరికే మామిడికాయలతో ఒక్కసారి ఇలా పులిహోర ట్రై చేయండి. దీనికోసం ముందుగా అన్నం ఉడికించుకోవడం కోసం ఇక్కడ నేను కుక్కర్ తీసుకున్నానండి. కుక్కర్లోకి ఈ చిన్న గ్లాస్తో 2.5 గ్లాసుల దాకా బియ్యం తీసుకున్నాను. తర్వాత ఈ బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. మీరు ఎంత క్వాంటిటీలో వండుకోవాలి అనుకుంటున్నారో దానికి తగినట్టుగా బియ్యాన్ని తీసుకోండి. ఇక్కడ నేను తర్వాత 5 గ్లాసుల దాకా వాటర్ పోసుకున్నాను. అంటే 2.5 గ్లాసులకి గాను 5 గ్లాసుల దాకా వాటర్ తీసుకున్నానండి. 1కి 2 చొప్పున మనం రెగ్యులర్గా అన్నం ఎలా అయితే వండుకుంటామో అదే క్వాంటిటీలోనే వాటర్ని తీసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. దానివల్ల మనకి అన్నం కూడా కొద్దిగా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో అన్నాన్ని ఉడికించుకోవాలండి. తర్వాత నేను తీసుకున్న 2.5 గ్లాసులు అన్నానికి గాను 2 మీడియం సైజులో ఉన్న మామిడికాయలు తీసుకున్నానండి. ఇట్లా మీడియం సైజులో ఉన్న మామిడికాయలు తీసుకుని పైన తొక్కంతా కూడా తీసేసి తురుముకుని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూసారు కదా, 2 మామిడికాయలు కూడా చక్కగా తొక్కంతా తీసేసి ఇలా తురుముకుని పక్కన పెట్టుకున్నాను. పెద్ద సైజులో ఉన్న మామిడికాయ అయితే ఒక్కటి తీసుకుంటే సరిపోతుందండి. తర్వాత ఇందులోకి పోపు వేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఈ మామిడికాయ పులిహోరలో మనకి ఆయిల్ కూడా కొద్దిగా తక్కువగానే పడుతుందండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల దాకా పల్లీలు వేసుకోవాలి. ముందుగా పల్లీలు వేసుకుని అవి కొద్దిగా ఒక 50% వరకు వేగే వరకు వేయించుకోవాలండి. పల్లీలు మనకి ఒక 50% వేగిన తర్వాత మాత్రమే పోపు గింజలు వేసుకుంటే అప్పుడు అన్నీ కరెక్ట్గా ఎక్కడ మాడిపోకుండా చక్కగా వేగుతాయి. తర్వాత ఇందులోకి అన్నీ ఒక్కొక్క చెంచా చొప్పున పోపు గింజలన్నిటినీ వేసుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు మాత్రమే వేసుకోవాలి. జీలకర్ర వేసుకోలేదండి. ఇప్పుడు వీటిని కూడా ఈ పోపు కూడా చక్కగా వేగే వరకు వేయించుకోవాలి. ఎప్పుడైనా సరే ముందు పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత పోపు గింజలు వేసుకుంటే అన్నీ కూడా బాగా వేగుతాయి. తర్వాత ఇందులోనే కారానికి తగినట్టుగా ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, ఒక గుప్పెడు కరివేపాకు తీసుకున్నానండి. ఎందుకంటే పులుపుకి తగినట్టుగా మనకి కారం కూడా ఉంటే బాగుంటుంది కాబట్టి నేను ఇక్కడ పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువగానే తీసుకున్నాను. ఇక్కడ పోపు గింజలు మొత్తం బాగా వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులోనే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపును వేసుకోవాలి. అలాగే ఈ పులిహోర మొత్తానికి రుచికి తగినట్టుగా ఉప్పును వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 2 టీ స్పూన్లు వేసుకున్నాను ముందుగా. తర్వాత రుచి చూసుకుని కావాలంటే వేసుకోవచ్చు. తర్వాత మనం ముందుగా తురుముకుని పక్కన పెట్టుకున్న మామిడి తురుమును వేసుకోవాలండి. మొత్తం కూడా వేసుకోకుండా చివర్లో కొద్దిగా ఉంచుకుని మిగిలిన మామిడి తురుము మొత్తం వేసుకోవాలి. ఇలా కొద్దిగా ఉంచుకోవాలండి. ఎందుకంటే చివర్లో కొద్దిగా అన్నంలోకి పచ్చిది కూడా కలుపుకుంటే మనకి మధ్య మధ్యలో ఆ మామిడి తురుము పచ్చి పచ్చిగా తగులుతూ బాగుంటుంది తినటానికి కూడా. ఇప్పుడు ఈ మామిడి తురుము వేసుకున్న తర్వాత మొత్తం ఒక్కసారి కలుపుకుని ఒక 2 నిమిషాల పాటు ఇదంతా కొద్దిగా వేగే వరకు వేయించుకోవాలండి. ఒక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 నిమిషాల తర్వాత చూసారు కదా, మనకి ఇక్కడ మెత్తగా అయిపోయింది. ఇలా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది బాగా చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న అన్నంలోకి ఈ మామిడి పేస్ట్ని తీసుకోవాలి. మొత్తం ఒకటేసారి వేసుకోవద్దండి. ముందు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. ఎంతైతే అన్నానికి పడుతుందో అంత మాత్రమే వేసుకోండి. ఎందుకంటే ఇది మామిడికాయ, మనం తీసుకున్న మామిడికాయ పులుపును బట్టి ఉంటుంది. తర్వాత చివరిలో కొద్దిగా పచ్చిగా ఉన్న కరివేపాకును కూడా వేసుకోవచ్చండి. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి అన్నానికి బాగా పట్టించుకుని కలుపుకోవాలి. మీరు మామిడి పేస్ట్ని ముందుగానే ఒకటేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా పేస్ట్ని వేసుకుంటూ ఎంత కావాలో అంత మాత్రమే కలుపుకోండి. కొన్ని మామిడికాయలు బాగా పుల్లగా ఉంటాయి, కొన్ని అంత పులుపు ఉండవు కదండి. దాన్ని బట్టి చూసుకుని కలుపుకోండి మీరైతే. మనం తీసుకున్న మామిడి పేస్ట్ కూడా అన్నం కూడా బాగా చల్లారిన తర్వాత కలుపుకుంటే మీరు తీసుకున్న పల్లీలు కానీ పోపు గింజలు కానీ మెత్తబడకుండా ఉంటాయండి. నేను ఇక్కడ అన్నంలో మొత్తం కలుపుకోగా ఈ కొద్దిగా మిగిలింది. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. తర్వాత మీరు ఎప్పుడైనా అన్నంలో కూడా కలుపుకుని తినచ్చు. తర్వాత మనం ముందుగా మామిడి తురుముని కొద్దిగా పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా అన్నంలో ఇలా డైరెక్ట్గా పచ్చిగానే కలుపుకుని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుంటే మనకి మామిడికాయ పులిహోర రెడీ అయిపోయినట్టేనండి. చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా. ఇలా చివర్లో కొద్దిగా పచ్చి తురుమును వేసుకోవటం వల్ల కూడా మనకి మధ్య మధ్యలో పుల్లగా తినేటప్పుడు చాలా బాగుంటుంది. మీరు కావాలంటే ఒక్కసారి ఉప్పు కూడా చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే తీసుకున్న ఉప్పు అనేది నాకు కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు ఒక బౌల్లో పెట్టుకుని సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా చాలా పుల్ల పుల్లగా ఉండే మామిడికాయ పులిహోర రెడీ అయిపోయినట్టే. ఈ సీజన్లో తప్పకుండా దొరికే మామిడికాయలతో ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు వచ్చే ఉగాది పండక్కి కానీ శ్రీరామనవమికి కానీ ఇలా ఒకసారి చాలా సింపుల్గా అయిపోయేట్టుగా తయారు చేసుకుని నైవేద్యంగా పెట్టుకోండి.